హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తుంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు కొన్ని సందర్భాల్లో మీకు ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది మీకు అడుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎస్బీఐలో మనకి రెండు రకాల పాస్వర్డ్స్ ఉంటాయి. ఒకటి లాగిన్ పాస్వర్డ్, మరొకటి ప్రొఫైల్ పాస్వర్డ్. సో ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది కూడా మనకు కొన్ని సందర్భాల్లో ఎంటర్ చేయవలసి వస్తుంటుంది. ఒకవేళ కనుక మీరు ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోతే అది ఎలా రీసెట్ చేయాలో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా యోనో ఎస్బీఐ యాప్ ఓపెన్ చేస్తాను. సో యోనో ఎస్బీఐ ద్వారా కూడా మనమైతే ప్రొఫైల్ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంపిన్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు, ఆర్ యూజర్ నేమ్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇది మనకి హోమ్ పేజ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా మనం అయితే ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది మార్చుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్ ఎస్బీఐ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి కూడా మీరు ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది మార్చుకోవచ్చు. సో మనం ఇప్పుడు యోనో ఎస్బీఐలో ఎలా మార్చుకోవాలో అనేది చూస్తున్నాం కదా. సో ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు సర్వీస్ రిక్వెస్ట్ అని వస్తుంది. సో సర్వీస్ రిక్వెస్ట్ని సెలెక్ట్ చేయాలి, లేదా ఇక్కడ డైరెక్ట్గా షార్ట్కట్లో కూడా ఇక్కడ కింద చూసుకుంటే సర్వీస్ రిక్వెస్ట్ అని వస్తుంది. సో ఇందులో ఏది ప్రెస్ చేసినా మీరు సేమ్ పేజ్కే వెళ్తారు. సో ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ అని ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ మీకు వ్యూ మోర్ అని వస్తుంది. సో ఇక్కడ నుంచి మీకు సెట్టింగ్స్ అనేసి ఇందులోకి వెళ్ళవలసి వస్తుంది. అలాగే మీరు డైరెక్ట్గా ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ అని ఇక్కడ నుంచి హోమ్ ఈ మెనూలోకి వెళ్ళినా ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ నుంచి కూడా మనకి ఇదే పేజ్ వస్తుంది. సో ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనేసి అలాగే ఐఎన్బి పాస్వర్డ్, సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సెక్యూరిటీలో చూస్తే రీసెట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అని ఉంది. సో ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అనేది లాగిన్ పాస్వర్డ్. సో మనకి ఇప్పుడు లాగిన్ పాస్వర్డ్ గుర్తుంది, బట్ ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఆర్ అప్పుడప్పుడు మనం పాస్వర్డ్స్ అనేది ఎప్పటికప్పుడు రీసెట్ చేసుకోవడం కూడా బ్యాంక్ వాళ్ళు అడ్వైస్ చేస్తారు. సో అందుకని కూడా మీరు మర్చిపోకపోయినా ఎప్పటికప్పుడు మీరు మీ బ్యాంకింగ్ పాస్వర్డ్స్, ప్రొఫైల్ పాస్వర్డ్స్ అనేవి రీసెట్ చేసుకోవడం మంచిది. సో ఇప్పుడు ప్రొఫైల్ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలంటే కనుక రీసెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేసి దీని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ తెలుసుంటే కనుక మీ పాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఫస్ట్. ఒకవేళ మీరు మర్చిపోతే కనుక ఇక్కడ ఫర్గాట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని క్లిక్ చేసి అప్పుడు మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పాతది గుర్తుంటే డైరెక్ట్గా కూడా ఇక్కడ మీరైతే ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ మర్చిపోయారంటే కనుక ఫర్గాట్ ప్రొఫైల్ పాస్వర్డ్ మీద ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫర్గాట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనగానే మనకి ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ ద బిలో డీటెయిల్స్ టు రీసెట్ యువర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్. సో సెక్యూరిటీ క్వశ్చన్ అనేది మనం ఫస్ట్ టైం మనము ఎప్పుడైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ స్టార్ట్ చేసామో అప్పుడు మనకు ఒక సెక్యూరిటీ క్వశ్చన్ మనమే ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం అండ్ దాని ఆన్సర్ కూడా మనం రాసి ఉంచుతాం. సో అవి మీకు గుర్తుంటే కనుక అవి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ క్వశ్చన్ ఏంటి మీరు అప్పుడు సెలెక్ట్ చేశారు అనేది ఇక్కడ చూస్తే కనుక ఇందులో క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంటారు. సో అది మెన్షన్ చేసి దాని ఆన్సర్ మీరు ఏం పెట్టారో అనేది కూడా ఇక్కడ మీరు రాయవలసి ఉంటుంది. బట్ మీరు అవి కూడా మర్చిపోతే కనుక మీ ఏటీఎం కార్డు ద్వారా ఏటీఎం కార్డ్ నంబరు, ఏటీఎం పిన్ ఎంటర్ చేసి కూడా మీరైతే ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ సెకండ్ ప్రాసెస్ ద్వారా ఎలా చేయాలో చూపిస్తాను, ఎందుకంటే నాకు కూడా నేనేం సెక్యూరిటీ క్వశ్చన్ పెట్టాను అనేది గుర్తులేదు. సో ఇక్కడ ఏటీఎం కార్డ్ అండ్ ఏటీఎం పిన్ ద్వారా అయితే నేను చేంజ్ చేసి చూపిస్తాను. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెట్ యువర్ న్యూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని వస్తుంది. సో ఇక్కడ కొత్త ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ రీఎంటర్ చేయాలి. ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు కూడా మనము పెట్టుకునే ముందర ఏంటంటే అది 8 to 20 క్యారెక్టర్స్ లోపల ఉండాలి. అలాగే ఆల్ఫాబెట్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే కనీసం ఒక నంబర్ అయినా ఉండాలి, అందులోనూ 1 డిజిట్. అలాగే 1 క్యాపిటల్ లెటర్, ఆల్ఫాబెట్స్లో కూడా ఒకటైనా క్యాపిటల్ లెటర్ ఉండాలి. అలాగే ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశారో అందులో ఏదో ఒకటి మీ పాస్వర్డ్లో ఉండాలి. అండ్ మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. 8 కంటే తక్కువ ఉండకూడదు, 20 కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఆ విధంగా మనం ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇంకా పాస్వర్డ్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి.
సో ఇప్పుడు మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూస్తే కనుక ప్రొఫైల్ పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇప్పుడు మనము యూ విల్ నౌ బీ లాగ్డ్ అవుట్. సో ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది. మనం ప్రొఫైల్ పాస్వర్డ్ చేసిన తర్వాత చేంజ్ చేసేసుకున్నాం అనే మెసేజ్ వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో యూ విల్ నాట్ బీ ఆటోమేటికలీ లాగ్డ్ అవుట్. సో ఇవన్నీ సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ గో టు లాగిన్ అని చెప్తే కనుక జస్ట్ ఇక్కడ మీకు ఫీడ్బ్యాక్ కోసం అనేది ఈ పేజ్ వచ్చింది. చూశారు కదా, ఎలాగ మనం చాలా సింపుల్గా అయితే యోనో ఎస్బీఐ నుంచి కూడా ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇది సెక్యూరిటీ పర్పస్ కోసం మీరు ఎప్పటికప్పుడు 180 డేస్లో కనీసం ఒకసారైనా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.